ప్రతి సీజన్‌లో మనకి ఓట్ అప్పీల్ జనరల్‌గా చేసుకుంటారు. ఏదో ఒక ప్రదర్శన ఇచ్చేసి జనాల్ని మీరు ఓట్లు అడుక్కోండి అని చెప్పి ఏదో చేస్తా ఉంటారు. ఈసారి కూడా మళ్ళీ ఫైనల్ వీక్‌లో ఉండాల్సిన టాస్క్ వచ్చేసింది. దాని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఓట్ అప్పీల్ వల్ల ఎవరికి ఉపయోగం? ఓట్ అప్పీల్ ఇవాళ ఈ అడుక్కోకపోతే ఎలా? సీజన్లో అట్లని కాదండి, ఈ సీజన్లో ఓట్ అప్పీల్ అసలు ఉపయోగం లేదు. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ బయాస్డ్ సీజన్ మనం చూస్తున్నప్పటి అవును. నుంచి. ఓకే, ఓట్ అప్పీల్ ఎప్పుడో చేసుకుంటారు ప్రజలకి. ఇట్స్ ఎ ప్రాసెస్. బిగ్ బాస్ ఆ రియాలిటీ షో ఒక ప్రాసెస్ కరెక్టే, నేను ఒప్పుకుంటాను. కానీ నువ్వు మొత్తం బయాస్డ్ ఉన్నప్పుడు స్టార్ మాకి వాళ్ళు ఓట్ అప్పీల్ చేసుకున్నాయంటే చేసుకోకపోతే ఏంటి? మిగతా కంటెస్టెంట్స్ నీకు నీ అమర్దీపం ఒక సెంటిమెంట్, శోభా శెట్టి ఇంకో సెంటిమెంట్, ప్రియాంక జైన్ ఇంకో సెంటిమెంట్, ఇప్పుడు కొత్తగా ఆడైన అర్జున్ నీకు ఒక సెంటిమెంట్. వీళ్ళ నలుగురిలో నువ్వు ఎవరో ఒకరిని విన్నర్ చేసేస్తావు. విన్నర్ చేసేసినప్పుడు మిగతా ముగ్గురికి ఓట్ అప్పీల్ ఎందుకు అనేది నా క్వశ్చన్. నువ్వు ఎట్లాగా ముగ్గురిని పీకేస్తావు కదా బయటికి, చేతిలో పెద్ద కప్పు పెట్టేది అమర్దీపానికే కదా, మరి దీనికి ఎందుకు చీచి, ఇది? అసలు ఊహించుకోవడానికి చండాలంగా ఉంది. అది మన ఊహకి అందని ఉల్టా పుల్టా అంటే ఇది ఉల్టా పుల్టా. సో దానికని చెప్పి ఆ అమర్దీపానికి ఇచ్చేశారు అది. సో ఒక క్లారిటీ అనేది నువ్వు ఆల్రెడీ జనాల్లోకి రుద్దేసినప్పుడు, జనాల మైండ్లోకి మీరు ఎన్నైనా ట్రోల్స్ చేయండి, మీరు ఎన్నైనా తిట్టండి, మీరు ఎన్నైనా చేయండి, మేము స్పై బ్యాచ్కి రానివ్వము. మా మేనేజ్మెంట్ కోటాకి ఆల్రెడీ ఫిక్స్. ఇప్పుడు కాలేజ్లో మేనేజ్మెంట్ కోటా అని కొన్ని ఉంటాయి. నువ్వెంత బ్రిలియంట్ స్టూడెంట్ అయినా అయ్యుండు, నీ దగ్గర డబ్బు లేకపోతే నీకు మేనేజ్మెంట్ కోటా సీట్లు ఇస్తారా? కరెక్టా కదా? సేమ్ అంతే. వీళ్ళ ముగ్గురు కష్టపడి బ్లడ్ అంతా దాంట్లో పెట్టి ప్రతి ఒక్క టాస్క్ ఇంకా ఆడుతూ, చెప్పాలంటే వీళ్ళకైనా గాయాలు కూడా ఎవరికి అవ్వాల. అమర్దీప్ అసలు గాయమైంది ఎప్పుడు? అయ్యో దాని గురించి కూడా చెప్తాను మీకు, నేను ఆ విషయం కూడా చెప్తాను యాక్చువల్గా. సో వీళ్ళు పెట్టిన బ్లడ్, వీళ్ళు పెట్టిన దీనికి జనాల నుంచి రియల్ ఓటింగ్ వస్తుంది వాళ్ళకి. ఓకే, వీళ్ళ ముగ్గురికి, శివాజీ గారికి, ప్రశాంత్ అండ్ యావర్. శివాజీ గారిని తీసేయండి, బికాస్ 11 వారాలు ఆయన మైండ్ గేమ్ ఆడాడు బికాస్ ఆఫ్ ద హ్యాండ్. ఆయన ఒకవేళ హ్యాండ్ బాగానే ఉండుంటే, ఆయన ఏజ్ సహకరించుంటే మించి టాస్క్లే ఆడుండేవాడు. తర్వాత టికెట్ టు ఫినాల్ టాస్క్ అన్నీ కూడా ఆడాడు ఆయనకి తెలివినంత వరకు ఆయన ఆడాడు. కానీ ప్రశాంత్ అండ్ యావర్ ప్రాణం పెట్టి, బికాస్ మాకు ఇదే లైఫ్, మేము కూడా చేయగలమని ప్రూవ్ చేసుకున్నారు ఇద్దరు. ఇక్కడ చూస్తే మన అమర్దీపం సీరియల్ బ్యాచ్, అమర్దీపము, శోభా శెట్టి అండ్ ప్రియాంక జైన్ ఈజ్ ప్లేయింగ్ ఇండివిజువల్ గేమ్. ఎప్పుడు అయితే తన హస్బెండ్ శివ లోపలికి వచ్చి చెప్పడం అండ్ నాగార్జున గారు పలుసార్లు హింట్ ఇవ్వడం వల్ల అమ్మాయి కూడా తన ఇండివిజువల్ గేమ్ ఆడడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు ఒక క్వశ్చన్, అమర్దీపానికి ఎప్పుడైనా దెబ్బ తాకిందా అని. పిల్లో ఉంటుంది కదండి మన ఇంట్లో, నార్మల్ పిల్లోస్ మనం పెట్టుకుంటాం, దాంతో మీ ఫేస్ మీద ఇలా కొడితే మీకు దెబ్బ తాకుతుందా? చచ్చిపోయాడా? జనరల్ ప్యాంపరింగ్ లైక్ టైప్ ఆఫ్ ఓకే. సో ప్రియాంక జైన్ కు, శోభా శెట్టికు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఒక టెడ్డీ బేర్ లాంటిది తీసుకొచ్చి ఇచ్చారు. అవునవును. ఓకే, మీరు అది చెప్తున్నా. గిఫ్ట్ గా తీసుకొచ్చి ఇచ్చారు. తీసుకొచ్చి ఇచ్చినప్పుడు కూర్చొని శోభా, ఒక ఆడపిల్ల నిలబడుకొని ఉంది, నువ్వు కాళ్ళు లేపి ఆడపిల్లని తన్నావు, ఆడపిల్ల చేతిలో బొమ్మని తన్నావు. దానికి బిగ్ బాస్ క్లాప్స్ కొట్టాడు, మై కంటెస్టెంట్ ఇస్ గ్రేట్ అని చెప్పి. అదొక ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నిన్న పెట్టిన టాస్క్లో రెడ్ కలర్ వాట్ కలర్ అని చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, ఆ గేమ్ పెట్టాడు. అంటే నేను ఒక కలర్ని ఏం చెప్తాను, నువ్వు 2 లెగ్స్ అక్కడ పెట్టాలి, జంప్ చేసి అక్కడ 2 లెగ్స్ పెట్టాలి. మనం అమర్దీప్ తెలివితో ఏం చేశాడంటే, అరే ఆయన 2 లెగ్స్ అన్నాడు కానీ ఒకే దగ్గర 2 లెగ్స్ కాదు కదా, మనం ఇటొకటి అడుగుడు పెట్టేద్దాం, ఏ కలర్ అయినా కరెక్ట్, ఏ కలర్ అయినా కరెక్టే. ఆయన ఒకవేళ తప్పు అని అనౌన్స్ చేస్తే ఒక కాల్ అక్కడ ఉంటది కాబట్టి ఇది తీసి అక్కడ పెట్టచ్చు. మనం క్యాజినో ఆడినట్టు 4 కలిపి పెడతాం కదా సేఫ్ సైడ్ అలా. అది సెకండ్ థింగ్. కానీ బిగ్ బాస్ మళ్ళీ క్లాప్స్ ఇచ్చాడు 3 times, అమర్దీపం ద బెస్ట్ అని చెప్పి. ఓకే, థర్డ్, అమర్దీపం మీరు రండి, మీ ముందు ఒక 2 kgs కేక్ పెట్టాం, తినాలి, 1 kg కేక్ పెట్టాం,
మంచి బటర్ స్కాచ్ మొత్తం నట్టి కేక్స్ వ్యాక్స్ బేకరీ నుంచి తీసుకొచ్చేసినట్టున్నాడు బిగ్ బాస్. పక్కనే కదా. ఆ పక్కన కూడా కాదండి, అదే మన స్పై బ్యాచ్ ప్రశాంత్ ఏదో ఉంటే మన కేఎస్ బేకర్స్ నుంచి ఒక కూల్ కేక్ తీసుకొచ్చేస్తున్నాడు 500 రూపాయలది. అది అమర్దీపం కాబట్టి 1000 రూపాయలది తీసుకొచ్చాడు. ఓకే ఓకే. అక్కడ కూడా వ్యత్యాసాలు ఉన్నాయి, నేను చెప్తున్నా కదా సీరియస్లీ, అక్కడ కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇలా చాలా సార్లు ప్రూవ్ చేశారు మరి బిగ్ బాస్ గారు. అమర్దీపం ఒకవేళ రిలేటివ్ ఏమో నాకు తెలిసి, మేబీ అయ్యి ఉండొచ్చు, అన్న కొడుకో తమ్ముడు కొడుకో. సో ఇలా ఎన్ని ఫౌల్స్ చాలా ఉన్నాయి అమర్దీపం చేసింది. మేబీ అమర్దీపం బిగ్ బాస్ కి రిలేటివ్ అయి ఉండొచ్చు, ఆయన కొడుకు మామ కొడుకో అన్న కొడుకో అక్క కొడుకు ఎవరో ఒకరు అయి ఉండొచ్చు ఆ అబ్బాయి. సో నువ్వు అమర్దీపాన్ని కానీ శోభా శెట్టిని కానీ ప్రియాంక జైన్ కానీ అర్జున్ని కానీ ఇంకా లేకపోతే నీ స్టోలో నుంచి వెళ్ళిపోయిన ఆ సందీప్ మాస్టర్ని తీసుకొచ్చి మళ్ళీ బిగ్ బాస్ విన్నర్ చేస్తామేమో, కానీ వీళ్ళ ముగ్గురిని చేసే పరిస్థితులు నువ్వు తీసుకురావు. అండ్ అనుష్క శెట్టి లాగా శోభా శెట్టి, శెట్టీస్ అంటే నాగార్జున గారు కూడా చాలా ఇష్టమేమో. నాగార్జునకు ఫస్ట్ వాళ్ళ ముగ్గురు ఇష్టం లేదండి ఈ షోలో. ఆయనకి ఇష్టం లేదా? మరి ఎందుకు ఉంటున్నారు అసలు? ఎవరు? అది మేనేజ్మెంట్ ఏం చెప్తేనే కదా ఈయన కూడా చేస్తారు. ఈయన host. అది నిజమే కదా. ద డెసిషన్ ఈజ్ నాట్ టేకెన్ బై నాగార్జున గారు. కావాలంటే షో స్టార్టింగ్ లో నాగార్జున గారు ఒక మాట చెప్పారు, నా ఓటింగ్ కూడా ఇంపార్టెంట్, నేను కూడా డెసిషన్ మేకర్. నేను షో స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ కింగ్స్ మీటర్ తీసుకొచ్చి నేను కూడా చేశాను. మధ్యలో ఎందుకు కట్ చేశారు? మన అమర్దీప్ ఫూల్ అయిపోతున్నాడు, తగ్గిపోతున్నాడు అని. సో అక్కడ ఆయన కట్ చేసేసారు. సో ఆయన డెసిషన్ మేకింగ్ లేదు ఇక్కడ. ఓకే. మెయిన్ మనం ఎన్నిసార్లు తిప్పి 24 hours కింద 48 hours మాట్లాడుకున్నా కూడా అమర్దీపం బిగ్ బాస్ 7 = అమర్దీప్. బికాస్ అంత చండాలమైన నీచమైన హ్యూమన్ ని కూడా నేను బయట చూడలా. నాట్ అబౌట్ బిగ్ బాస్. ఐఎమ్ రియల్లీ ఆస్కింగ్ బిగ్ బాస్ అతని కెరియర్ ని అతని చేతులలో నాశనం చేసుకుంటున్నాను తెలిసి ఎగ్జాక్ట్లీ నువ్వు అతన్ని బయటికి పంపించేస్తే అతను చేసిన తప్పులు ఇంకా పెరగవు కదా. ఉంచి వాడి కెరీర్ ఇంకా నాశనం చేశాడు బిగ్ బాస్. చెప్పాలంటే నా క్వశ్చన్ అదే. ఇప్పుడు మాకెవరికి అమర్దీప్ చౌదరి మీద మాకేం లేదండి, ఏం లేదు. మాకు అసలు ఆయన కంటెస్టెంట్ ఆ బిగ్ బాస్ లో ఆయన ఏమైతే చేస్తున్నాడో దాని గురించి మాత్రమే మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అమర్దీప్ చేసిన తప్పుల వల్ల అందరూ దాన్ని ఎంకరేజ్ చేసేసి బయట తన ఫ్యాన్స్ తన ఫ్రెండ్స్, తనకు ఒక ఫ్యాన్ బేస్ నిజంగానే చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉండేది. అబ్బాయి చూడడానికి బాగుంటాడు, అందంగా ఉంటాడు, కొంచెం కామిక్ టైమింగ్ ఉంటుంది, కొంచెం ఈవెంట్స్లో బాగా చేస్తాడు, ఇవన్నీ ఉన్న ఒక ఆర్టిస్ట్కి నిజంగానే ఒక ఫ్యాన్ బేస్ ఉంది తను బిగ్ బాస్కి వచ్చే ముందు. నువ్వు లోపల బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఏం చేసిందంటే వాడు చేసే తప్పుల్ని ఇంకా నువ్వేం తప్పు చేయలేదురా, నీకు ఇదే అనేసరి వాడు రెచ్చిపోతున్నాడు. దానివల్ల ఏమవుతుంది, బయటకు వచ్చాక నేను ఇదే నా క్యారెక్టర్ ఇదే నువ్వు లోపల చెప్పావు. అలాంటి క్యారెక్టర్ మనిషితో మీరు బయట తిరుగుతారండి? ఇప్పుడు నీది గేమ్ స్ట్రాటజీ అని నాగార్జున గారు మొన్న అడిగారు, అమర్దీప్ నువ్వు నిజంగానే ఇలా ఉంటావా, ఇప్పుడున్న అమర్దీప్ నిజమేనా, అప్పుడున్న అమర్దీప్ నిజమేనా అని అడిగాడు. దానికి నువ్వేమిచ్చావు అంతమంది మీడియా ముందు ఆన్సర్? నేను బయట కూడా ఇలాగే ఉంటాను అన్నావు. నువ్వు బయట కూడా ఇలాగే ఉంటే నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఎవరు, వీపీలా? అదే కదా. అంటే చూసే వాళ్ళం మేము వీపీలమా? అంతే. నీకుంటే ఫ్యాన్స్ వీపీలు అయిపోతారు. ఎగ్జాక్ట్లీ. తెలిసి ఒక మనిషి కెరియర్ ని నువ్వు ఎందుకు పాడు చేస్తున్నావు అనేది బిగ్ బాస్ కి క్వశ్చన్ నాది. అతన్ని ముందే ఎప్పుడో బయట పంపించేసి ఉంటే ఇంకా తప్పులు పెరిగేవి కాదు, నెగిటివిటీ వచ్చేది కాదు. రతికాని అందుకే కదండి బయటకు పంపించారు. కనీసం రతిక లాగా ఇంకోసారి వచ్చినా బాగుండేదేమో. తప్పులు తెచ్చుకొని లోపలికి వచ్చుకొని నిజంగానే హీరో లాగా అయ్యి ఉండొచ్చు. మేబీ ఆ ఛాన్స్ నువ్వు అమర్దీప్ కూడా ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు రతిక అలా చెప్పులు చేస్తుంది, తన కెరీర్ ఇంకా పాడైపోతుందని బయటకు వచ్చేసాక 1 వారం ట్రోల్ చేశారేమో అమ్మాయిని, తర్వాత అమ్మాయి గురించి ఎవరు పట్టించుకోవాలి నిజంగా సీరియస్లీ. సేమ్ టెస్ట్ వెళ్ళిన వాళ్ళందరినీ 1 వారం రోజులు ట్రోల్ చేశారేమో కానీ ఎవరు పట్టించుకోవాలి. అలాగే ఈ అమర్దీప్ అని ఆ శోభా శెట్టిని బయట పంపించేస్తే వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని బిగ్ బాస్ మీద నెగిటివిటీ కూడా రాకుండా ఉండేది. మేనేజ్మెంట్ కొట్టాలని అనేవారు కాదు కదా. ఇప్పుడు మాకు కూడా పాయింట్ దొరికేది కదా, మేము కూడా వేరే పాయింట్స్ చెప్పేవాళ్ళం. మీ షోలో ఇప్పుడు చాలా పాయింట్స్ ఒక ఎపిసోడ్లో నువ్వు పెట్టదలుచుకున్నావు అంటే నీ టీఆర్పీ కోసం ఒక ఎపిసోడ్లో నువ్వు ఇన్ని పాయింట్స్ పెడతావు. బట్ పీపుల్ ఇన్ ఎంటైర్ తెలుగు స్టేట్స్ బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకి ఆ అమర్దీపం చేసే ఫౌల్స్ ఏం చేస్తాడా, శోభా శెట్టి ఎక్కడ అరుస్తుందా, మళ్ళీ అమర్దీప్ ఏడుస్తాడా, అవి మాట్లాడుకుంటున్నారు తప్ప నువ్వు కష్టపడి గేమ్స్ పెడుతున్నావు, నువ్వు కష్టపడి ఓటోపీలు ఎపిసోడ్లు పెడుతున్నావు, కష్టపడి టాస్కులు పెడుతున్నావు, దానికోసం ఎడిటర్లు ఆర్ట్ డైరెక్టర్లు ఎంతమంది కష్టపడుతున్నారు, వాటి గురించి మాట్లాడుతున్నారు.
కేక్ అంటే ఇష్టం అనగానే కేక్ పంపించాడు, క్యాప్టెన్సీ కావాలంటే క్యాప్టెన్ చేసేసాడు. వాడి ఇష్టం. అన్ని ఇంకెందుకు తేజుని కూడా ఒక రోజు షోలోకి తీసుకురా, వన్ డే నేను తేజు కలిసి ఇక్కడే ఉంటామంటే పంపిస్తావేమో. ఓకే, మేబీ అది కూడా జరుగుతుంది. సీరియస్లీ నా ఫ్యామిలీతో నాకు బిగ్ బాస్ హౌస్ లో ఉండాలని ఉంది ఒక రోజు. ఐ వాంట్ టు స్పెండ్ డేట్ నైట్. అప్పుడు శోభా శెట్టికి తేజకి ఇచ్చావు కదా బిగ్ బాస్, నాకు కూడా ఇవ్వవా, నాకు ఇది ఒక చిరకాల కోరిక, నేను ఇది కానీ తీరకపోతే నేను చచ్చిపోతాను, అసలు కావాలంటే 10 సార్లు మళ్ళీ బిగ్ బాస్కి వస్తానని అనుకుంటాడేమో. చిరకాల కోరిక ఏంటండి జీవితంలో? బిగ్ బాస్ లో ఒక ఆర్టిస్ట్ కి చిరకాల కోరిక. ఒక ఆర్టిస్ట్ ఏమనుకోవాలి, నేను చిరంజీవి గారి లాగా ఎదగాలి, నేను మహేష్ బాబు లాగా అందంగా ఉండాలి, రవితేజ గారి లాగా నేను కష్టపడి ఎదగాలి. ఇది కదా ఆర్టిస్ట్ కోరుకోవాల్సింది. చిరకాల కోరికలు ఏంటి అంటే, చిరకాల కోరిక అంటే ఆ మీనింగ్ తెలుసా ఆయనకి ముందు? లైఫ్ టైం అచీవ్మెంట్. అది తన లైఫ్ లో తను ఇది సాధించకపోతే ఇంకంతే. అంటే ఇప్పుడు ఐఏఎస్ చదివే వాళ్ళకి తనకు ఒక లైఫ్ టైం అచీవ్మెంట్, చిరకాల కోరిక తను ఐఏఎస్ చూడాలని. నువ్వు తీసిన జానక్ కలగన్లోనే 100 సార్లు చెప్తుంది కదా, మా నాన్న నన్ను ఐపీఎస్ గా చూడాలనుకున్నారు, మా నాన్న నన్ను ఐపీఎస్ గా చూడాలనుకున్నారు. అది చిరకాల కోరిక బాబు. నేను కెప్టెన్ అవ్వాలి, కెప్టెన్ బ్యాచ్ నల్ల బట్టల మీద పెట్టుకోవాలి, మా వాళ్ళ కోసం షర్ట్ కొన్నాడు బ్లూ కలర్ తో సంథింగ్, బ్లాక్ అండి, అది కుట్టించారంట, అది డిజైనర్ అంట, అది డిజైనర్ దండం పెడతాను ముందు ఎగ్జాక్ట్లీ. సో మా అమ్మ వాళ్ళు దాన్ని చూసి ఏడుస్తారు. మీ అమ్మ వాళ్ళు నువ్వు బయట కెప్టెన్ అయితే ఏడుస్తారేమో కానీ గర్వపడతారు. బిగ్ బాస్ హౌస్ లో ఒక రియాలిటీ షోలో నువ్వు సొంతంగా గెలుచుకుంటే నువ్వు బాగా సంతోషపడుతుంది వాళ్ళ అమ్మ. నిజంగానే నా బిడ్డ ఆడాడు, దెబ్బలు తాకించుకున్నాడు, నా బిడ్డ గెలిచాడు అని చెప్పి అడుక్కొని తెచ్చుకునే ఒక క్యాప్టెన్సీ కూడా నువ్వు అంతే. ఎందుకు బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఇది సృష్టించట్లేదో తెలియట్లా. సెకండ్ది, మనం ఓట్ ఫర్ అపీల్ గురించి మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ఆ ఓట్ ఫర్ అపీల్లో వాళ్ళు కొన్ని టాస్క్ పెట్టి, ఆ టాస్క్లో ఎవరైతే లాస్ట్ 2 అంటే లాస్ట్ వరకు 2 ఉంటారో వాళ్ళిద్దరిని పోల్ బూత్ దగ్గర పెట్టారు. ఓట్ పోల్ బూత్ దగ్గర పెట్టిన తర్వాత మిగతా హౌస్ మేట్స్, మిగతా 5 మంది ఉంటారు కదా, వాళ్ళు 3 ఓట్స్ ఒకరికి వేయాలి, 2 ఓట్స్ ఒకరికి వేయాలి. సో ఎవరైతే హైయెస్ట్ ఓట్స్ వస్తాయో వాళ్ళు ఓట్ అపీల్ చేసుకోవచ్చు. ఆఖరిసారిగా అంటే నెక్స్ట్ వీక్ మనకి యాక్చువల్గా ఫినాలే వీక్, 11వ తారీఖు నుంచి 16వ తారీఖు దాకా ఫినాలే. 16th ఫినాలే షూట్ జరుగుతుంది, 17th మనకు టెలికాస్ట్ అవుతుంది సండే, December 17th. సో ఇక్కడ నువ్వు ఓట్ ఫర్ అపీల్ అనే ఒక ప్రక్రియ పెట్టినప్పుడు నువ్వు కూడా ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. అతన్ని కెప్టెన్గా చేసి ఉండకూడదు ముందు. అతని చేతనే నువ్వు కావాలని చెప్పి చపాతీలు తెప్పించుకోవడాలు, కేకులు తెప్పించుకోవడాలు అన్నీ అమర్దీప్. మరి మీతో అంతా పిచ్చోళ్ళ ఈ వీకే ఫినాలే చేసేసి వాడికే నెట్లో కేక్ పెట్టేసి ఇదిగో నీకు కూడా కప్ ఇచ్చేస్తాను, నువ్వు కప్ అడిగావు కదా అని చెప్పి ఇచ్చేస్తే మిగతా వాళ్ళందరూ బయటకు వస్తారు, తిట్టుకుంటారు అంతే మహా అయితే. సో ఇట్ ఈస్ వెరీ రాంగ్ థింగ్. దానివల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదండి. ఓట్ ఫర్ అపీల్ ఎపిసోడ్స్ ఏదో జరగాలి, వాళ్ళ దగ్గర కంటెంట్ లేదు, బికాస్ దే ఆల్రెడీ నో దట్ హూ ఈస్ ద విన్నర్, ఎవరిని విన్నర్ చేయాలనేది కూడా వాళ్ళకి తెలుసు. సో తెలిసినప్పుడు కంటెంట్ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒకటి పెట్టాలి కదా. ఇప్పుడు పోయిన సీజన్లో ఓట్ ఫర్ అపీల్ ఉండింది, అలాగే ఈ సీజన్లో టాస్కులు పెడుతున్నారు, అదొక ఫన్నీ టాస్కులు పెడుతున్నారు. దీంట్లో కూడా కొట్టుకోడాలే. దెబ్బలు తాకించుకుని ఆడలేమో, దెబ్బలు తాకించుకొని ఆడిన వాళ్ళేమో పిచ్చోళ్ళు, వాళ్ళకి ఓట్ అపీల్, వాళ్ళకి అసలు ఫస్ట్ ఛాన్సులు, సెకండ్ ఛాన్సులు ఈ మధ్య కాలంలో. ఎంతసేపు వీళ్ళ ముగ్గురు కొట్టుకోవడమే. నిన్న రాత్రి కొట్టుకున్నారు పిచ్చుకోకల్లాగా, ఆడవాళ్ళు కొట్టుకున్నట్టే, 3 ఆడవాళ్ళు కొట్టుకున్నట్టే ఉంది. ఒక ఆడపిల్లని కాలుతో తంటారండి, ఆడపిల్లని కాదు, ఆడపిల్ల ఎదురుగా ఉండి కాలు లేపి ఆడపిల్ల చేతిలో ఉండి బొమ్మని తన్నాడు. దానికి రారా, దానికి ఉమెన్ కార్డులు తీయరు, ఆమె తీయలేదు శోభ. అదే యావరన్ ఉంటే, అదే బోలా శబలి చేసుంటే, అదే ప్రశాంత్ చేస్తుంటే, అదే శివాజీ గారు చేస్తుంటే, దేవుడా, అదే అమర్దీప్ కాబట్టి ఏమనలా, ఉమెన్ కార్డు తీయలే. ఆడపిల్ల ముందు నువ్వు కాలు ఎత్తి అమ్మాయి ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ తన్నాడు కాలుతో బొమ్మని. అది ఎపిసోడ్లో కట్ చేస్తారు, డోంట్ వరీ, అది ఆబ్వియస్గా కట్ చేసేసి ఉంటారు. నెక్స్ట్, ప్రియాంక దిండి తీసుకొని మొక్క మీద ఎలా కొడుతుంటే నా అందం పాడైపోతుంది, ముక్కు మీద కొడతారా? హౌ కమ్ యూ సే దట్ నీ అందం పాడైపోతుంది? ఇలా దెబ్బలు తాకుతాయని తెలిసే తన అందం పాడైపోతుంది అనేది ఫోల్ గేమ్ లాడాడు. అర్థమవుతుందా? అమర్దీప్ సపోర్టర్స్, మేడం హరియానా గ్లోరీ, సార్ నరేష్ లొల్లా, మీ సార్ని కొంచెం మగవాడిలా బిహేవ్ చేయమని చెప్పండి, ప్రజలు చూస్తారు.
బయటకు వచ్చాక కూడా అరే నువ్వు ఇన్ని తప్పులు చేసావు, నిజమైన ఫ్రెండ్స్ అయితే మీరు ఇన్ని తప్పులు చేసావు, నువ్వు ఇంత నెగిటివిటీ అయిపోయింది, ఒక 1 month ప్రశాంతంగా ఉండు, తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసుకో అని చెప్పాలి. రాగానే ఇంటర్వ్యూలకు ఇచ్చేసి మీడియాకి ఎక్కేసి ప్లీజ్ ఇంకా భ్రష్టు పట్టించొద్దు, మా ఛానల్ కూడా భ్రష్టు పట్టించొద్దు. నువ్వు వచ్చి సీరియస్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ.